హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చాం. నేను ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాను, ఇంకెక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో ఈ వ్లాగ్ లో చూద్దాం. అత్తాపూర్ నుండి 15 కిలోమీటర్స్. మేమైతే కార్ లో వచ్చాము. సో ఇంక్లూడింగ్ మీ 4 మెంబర్స్, మేము 4 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. రూట్ వచ్చేసి మన కాళీ మందిర్ దాదాకా ఓఆర్ఆర్ టీఎస్పీఏ జంక్షన్, అక్కడ నుండి అజీజ్ నగర్ మీదుగా మనం చిలుకూరు బాలాజీ వెళ్తాం. ఆల్మోస్ట్ టెంపుల్ రీచ్ కాగానే మనకి ఫస్ట్ పార్కింగ్ వస్తుంది. సో 4 వీలర్ పార్కింగ్ వచ్చేసి మనకి 20 రూపీస్. ఆ పార్కింగ్ వెళ్తుంటేనే మనకి బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుండి 288 మేదీపట్నం నుండి మనకి డైరెక్ట్ బస్ అవైలబుల్ ఉంటుంది ఫర్ ఎవ్రీ 5-10 మినిట్స్ కి. చెప్పులు అవి మేము కాళ్ళని వదిలేసాం. మీరు కొబ్బరికాయలు అవి ఎక్కడ కొంటారో అక్కడ వదిలేయచ్చు. ఇతను మన కార్ పార్కింగ్ చేసి వాళ్ళ కొబ్బరికాయల దగ్గర కొనాలని చెప్పేసి మా ఎంబడే ఫాలో అవుతూ ఉండే. సో ఆయన ఎంకలే మేము ఫాలో అవుతూ కొబ్బరికాయలు ఉండే ప్లేస్ కి చేరుకున్నాం. సో ఇక్కడ మనకు అన్ని దొరుకుతాయి, కానీ రేట్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ డబుల్ ఉంటాయి. మనకి 2-3 చోట్ల కాలు కొట్టడానికి మనకి స్పాట్స్ ఉంటాయి, ఇంకా స్లిప్పర్స్ అవి పెట్టుకోవడానికి కూడా స్పాట్స్ ఉంటాయి. ఇప్పుడు అసలైన ఆట, ఇక్కడ కొబ్బరికాయలు 30 రూపీస్ అని చెప్పి మాకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ కొన్నాక మాకు 40 రూపీస్ ఈచ్. మళ్ళీ ఇంకా తులసి మాల ఒక్క మూరనే 90 రూపీస్ అని చెప్పి ఓవరాల్ గా 170 తీసుకుండే. ఇంకా ఒక్కొక్కరికి చేతిలో కూడా ఒక్కొక్క మూర పెట్టిండే. మేము వద్దని చెప్పి ఒకటే మూర తీసుకొని స్టార్ట్ అయ్యాము. సాటర్డే సండేస్ ఇంకా పబ్లిక్ హాలిడేస్ లో మనకి ప్రదక్షిణలు లోపల చేయనియరు. సో అందరు బయట తిరుగుతున్నారు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ టైమింగ్. సో టైమింగ్స్ ప్రకారం మీ ప్లాన్ ని షెడ్యూల్ చేసుకోండి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి కొబ్బరికాయలు కొట్టు స్థలం వస్తుంది. సో ఇక్కడ మనకి కొబ్బరికాయలు సమర్పించుకొని పక్కనే బొట్టు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. అక్కడ నుండి మనకి దర్శనం లైన్ స్టార్ట్ అవుతుంది. సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది, మొత్తం నిండిపోతుంది లైన్స్ అంతా. ఇవాళ సండే కాబట్టి కొంచెం ఖాళీగా ఉండే. ప్రదక్షిణలు కూడా బయట కావడంతో లోపల ఖాళీగా ఉండే. ఇది ఒక జాగ్రత్త చూడండి, దైవ దర్శనం సమయంలో కళ్ళు మూయరాదు. ఇంకా మనకి మెయిన్ గర్భగుడిలో మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. సో నేను యాక్చువల్లీ లోపల షూట్ చేయలేదు. ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చాం. బయట మనకి ఇలా ఉంటుంది, శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ శివుని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ముంగడ కనిపిస్తున్న గుడి శివాలయంది. ఇక్కడ మనకి బుక్ స్టాల్స్ ఇంకా స్టేషనరీ, ఇక్కడ పెన్ కొనుక్కొని ఎగ్జామ్ రాస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. సో ఆ స్టోర్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. ఇంకా లోపల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నీట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ దగ్గర డస్ట్బిన్స్ ఉన్నాయి. సో డస్ట్బిన్స్ వాడండి ఏదైనా పడేయడానికి. ఇంకా ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుతుంటే మనకి రకరకాల బొమ్మల షాపులు అవన్నీ ఉంటాయి. ఏదైనా గుర్తుగా తీసుకోవచ్చు కొనాలనుకుంటే. ఇక టెంపుల్ నుండి బయటకు వచ్చాక మేము ఇక్కడ లడ్డు తీసుకున్నాము. లడ్డు బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ యాంటీ ఉంటే నెక్స్ట్ టైం. నుండి ఎగ్జిట్ అయ్యి మేము ప్రదక్షిణలు జరుగుతున్న లైన్ నుండి మేము యాక్చువల్లీ బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ అంతా స్టాల్సే ఉంటాయి మనకి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ చెట్టును చూసారా, అన్ని ముడుపులతో నిండిపోయింది. సో చిలుకూరుకి వచ్చేది చాలా మంది వాళ్ళ మొక్కులు మొక్కుకొని ఇలా ముడుపులు కట్టి వెళ్తారు. చిలుకూరు బాలాజీని ఫేమస్ గా వీసా బాలాజీని కూడా అంటారు ఇందువల్లనే. అండ్ మేము రిటర్న్ మా కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసి కార్ కి తులసి మాలం కట్టేసి మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాం. హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్ తో వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ని కామెంట్ లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.